చూసావా నాటుకోడి ఆహా బాగా పసుపు అది రాసి కడిగేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టావే. ఆ దాకా తీసుకో. బియ్యం ఎక్కడ ఉన్నాయా? ఆ బియ్యం అక్కడ పెట్టు. నానబెట్టా? బియ్యం ఆల్రెడీ కడిగేసి నానబెట్టి ఉంచాము. ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక 10 గరిటెలు నూనె వేయి. కొరివి కారం అంటే పసుపు, చింతపండు, ఈ పండు మిర్చి వేసి బాగా దంచి దాన్ని కారం చేసి పక్కన పెట్టుకుంటారు. అందులో ఉప్పు కూడా వేస్తాం. కానీ ఇప్పుడు మనం ఈ దీంట్లో ఏంటంటే చింతపండు వేయం. చింతపండు వేయకుండా పసుపు, ఈ పండు మిర్చి, కొద్దిగా ఉప్పు వేసి దంచేసి పెట్టుకుంటాం. దీంట్లో టమాటా ముక్కలు వేస్తాం బాగా చింతపండు ప్లేస్ లో. ఓహో చూడు వేడెక్కిందో. వేడెక్కింది. వేడెక్కిందా? కానీ పలావాకి వేస్తాం. తర్వాత అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, పండగ పూట పల్లెటూరులో నాటుకోడులు కూడా బాగా దొరుకుతాయి కదా. అందరూ సాధారణంగా నాటుకోడి వేసేస్తారు. మామూలుగా అయితే పందుకోళ్ళు దొరుకుతాయి. పందుకోళ్ళు దొరుకుతాయి కానీ ఇంట్లో పెంచుతారు. పండగ కోసం అల్లుళ్ళు వస్తున్నారు. నాటుకోళ్ళు బాగా దానికి పిస్తా బాదం వేసి మట్టంగా పెంచారు. అటువంటి కోడే ఇది కూడా. చూసా ఎలా ఉందో, దిట్టంగా ఉంది. నీళ్ళు అన్ని నచ్చితే ఒకటి నచ్చదు బాబాయ్. ఏంటంటే నువ్వు నన్ను గుర్తించవు. ఇది గుర్తించకపోవడం ఏంట్రా? ఇప్పుడు చూడు, రోజులాగా వేసుకున్న బట్టలు పైన చూడు, కింద పంచి చూడు ఎలా ఉంది అసలు. ఇది ఒక తమిళ స్టైల్ రెడీ అయ్యాను. నువ్వు అసలు ఎక్కడా? నాకు అలా కనపడలేదురా. నువ్వు ఎలా కనిపిస్తున్నావు? నాకు ఎలా కనపడుతున్నావు అంటే ఈ పండగ పూట నాకు పెళ్లి చేయట్లేదేంటి, నేను పెళ్లి కొడుకులా తయారయ్యాను అని నువ్వు అన్నట్టు అనిపిస్తుంది. అయ్యి బాబాయ్ అర్థమైపోయిందా? సరే నాకైతే కావాలి. ఈ ఉల్లిపాయలు వేస్తాను. మనం ఇందాక నేనేమన్నాను, దానికైతే కొరివికారానికి చింతపండు, ఈ పండు మిర్చి అన్ని దాంట్లో పసుపు దంచాలని కదా. అప్పుడు ఉప్పు కూడా వేయాలి అందులో. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సగం ఉప్పు ఇందులో వేస్తున్నాం. ఆ తర్వాత పండు మిర్చి నువ్వు పేస్ట్ చేసుకుని వచ్చేటప్పుడు అక్కడ కూడా సగం ఉప్పు వేయాలి. అది గుర్తుపెట్టుకుని ఆ సగం ఉప్పు వేయి ఇందులో. కొత్తిమీర కొంచెం వేస్తాను. పుదీనా కూడా కొంచెం వేస్తాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను. పసుపు తర్వాత చూద్దాం, ఎందుకంటే కోళ్ళు ఆల్రెడీ పసుపు వేసాం. వేసి ఆల్రెడీ పెట్టావు కదా. ఇప్పుడు నాటుకోడి ముక్కలు వేసేస్తాం. వేసి అబ్బాయి ఈ పసుపు పండు మిర్చిలు వేసేస్తాను. అలాగే ఉప్పు కూడా కొద్దిగా కొద్దిగా. ఎందుకంటే ఇక్కడ వేసుకుందాం. అబ్బాయి ఈ లోపల ఇది మగ్గుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి పేస్ట్ చేసి తీసుకురా. కొత్త బట్టలు వేసే పండగ బట్టల మీద పడతా, జాగ్రత్తగా పేస్ట్ చేసా. అబ్బాయి ప్రతిమ వస్తే కొంచెం. ఈరోజు కనుమ, నువ్వు ప్రతిమ, ఇగో పచ్చడి పేస్ట్. ఏంటోనండి ఆడ అన్నాడని కాదు కానీ నిజంగానే నేను ఈ డ్రెస్లో ఉన్నాను గుర్తించలేకపోయింది. ఎందుకంటే ఎప్పుడు చూసినా బనేను అని ఎక్కడ వేసుకుంటాడు కదా. ఈరోజు పండగ పూట ఎప్పుడైతే ఈ డ్రెస్ వేసాడో నేను గుర్తించలేదు. కానీ
పర్లేదు అదవా పెళ్లి కొడుకులా తయారయ్యాడు. ఇక తెచ్చిన పేస్ట్ ఇందులో వేసినా ఇలాగా. అదేంట్రా అక్కడి నుంచి ఏంటి ఇలా రా? అంటే అటు వస్తుంటేనే పని సరిగ్గా కనపడుతుంది ఇల్లు వాళ్ళకి వచ్చే వాళ్ళకి. ఇక్కడ నుంచి అయితే అందరికి కనిపిస్తుంది కదా, కొన్ని వేస్ట్ అయిపోద్ది కదా. కనుమ రోజు కత్తి పట్టకూడదు అనుకుంటాను మరి. కత్తి ఎందుకు, అటు వచ్చేస్తాను కదా. కామెడీలు చేయకూడదు, సీరియస్గా ఉండాలి కనుమ రోజు. రైట్ రా. కత్తి ఎక్కడ వాడాలి? కోడికి కట్టాలి. కోడి కట్టాలి. మొత్తం ఏది ఇగో ఈ టమాటా ముక్కలు వేస్తున్నాను. నువ్వు తెచ్చిన ఏంటిది పండు మిర్చి పేస్ట్, కొరివి కారం పేస్ట్ ఉంది, ఇంకో వేస్తున్నా. కలుపు బాగా. అన్ని పండుగల్లో నాకు సంక్రాంతి అంటే బాగా ఇష్టం బాబాయ్. అదే వంటలు అన్ని పక్కన పెడితే సున్నుండలు, అరిసెలు, బూర్లు, గారెలు, జంతువులు ఇవన్నీ పక్కన పెడితే సిటీ నుంచి వస్తారు కదా. సిటీ నుంచి ఎవరు వస్తారు? మన చుట్టాలే కదా వచ్చేది. అదే మన చుట్టాలు అమ్మాయిలు ఉంటారు కదా. ఆ చుట్టాలు అమ్మాయిలు అంటే నీ వరుస ఈ అమ్మాయిలా? వరుస కానులు కూడా వస్తారు కదా. మరి అందరూ వస్తారు. అందరూ వస్తేనే పండగ. ఎవరో ఒక్కరు ఉంటే పండగ ఎలా అవుతుంది? అందరూ పక్కన పెడితే వాళ్ళ చుట్టాలకి అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు కూడా వస్తారు కదా. ఇప్పుడు ఇదిగో బాస్మతి బియ్యం అంటే 2 కప్పులు ఇది. అంటే మనం ఏం చేయాలి? 3 కప్పులు నీళ్ళు వేయాలి. అదిగో ఆ జగ్గు నిండా నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళు వేసి అంటే జగ్గు నిండా వేసావు కాబట్టి అంటే ఏంటి 3 కప్పులు నీళ్ళు అనమాట. అవును. 2 కప్పులు బియ్యం, 3 కప్పులు నీళ్ళు. ఉడికి రావాలా? వేసేద్దాం బియ్యం. బాస్మతి కలిపి మూత పెట్టి దాని మీద బరువు పెట్టాలి. ఓ 15 నిమిషాలు అలా ఉంచామనుకో కొరివి కారం నాటుకోడి పలావ్ రెడీ అయింది. అన్నట్టు కాస్త నెయ్యి ఇందులోనే. ఓహో, నెయ్యి కూడా మోతాదులో వేయాలి. ఎక్కువ వేసామనుకో మళ్ళీ ఆ కారం తగ్గిపోద్ది. మూత పెట్టు, దాని మీద బరువు పెట్టు. మామూలుగా చేసేసిన తర్వాత నోరు ఊరుతుంది వంట చేసిన తర్వాత జనాలకి, నాకైనా. కానీ నువ్వు చెప్తా ఉంటా విధానం ఉంటుంది చూసావా, చేస్తా ఉంటా విధానం ఉంటుంది చూసావా, అప్పుడే నోరు ఊరిపోద్ది. అదే మరి అది ఎందుకంటే అందరికీ మనం చేసే పద్ధతి కూడా తెలియాలి కదా. ఈ వంట ఇంక 15 నిమిషాలు రెడీ అయిపోద్ది. చూడ బరువు తీసే పొలం ఎంతవరకు చూద్దాం. కొరివి కారం నాటుకోడి ఆహా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నువ్వు వచ్చేసి ఇదిగో కొత్తిమీర వేస్తాను కొంచెం. కొరివి కారం నాటుకోడి పలావ్. ముందుగా దాకలో 10 గంటల నూనె వేసి అందులో బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా వేసి వేయించి అందులోనే ఉల్లిపాయలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి అందులో నాటుకోడి ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు పండు మిర్చిలో పసుపు, ఉప్పు వేసి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో టమాటా ముక్కలు, మనం చేసుకున్న కొరివి కారం వేసి బాగా కలిపి అందులో సరిపడే నీళ్లు పోసి బాస్మతి బియ్యం వేసి ఒకసారి కలిపి పైనుండి కొంచెం నెయ్యి వేసి ఒక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే కొరివి కారం నాటుకోడి పలావ్ రెడీ.